మన చేతుల్లో నీ పాదరేణువునై పాదరేణువునై నన్ను ఉండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని నీ పాదరేణువునై నన్ను ఉండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని నీ మాట నా నోట జనులంత వినని నీ మాట నా నోట జనులంత వినని సువార్తతో నన్ను కలవరమే గనని సువార్తతో నన్ను కలవరమే గనని కలువారి సిలువ నాకే విలువ కలుషంబు బాపే కరములో చాచే కలువారి సిలువ దేవాని నామానికి వందనాలు. గత కాలమంతా కాపాడినందుకు స్తోత్రాలు. మీ పరిశుద్ధమైన మాటలు మా వినికిడిలో మీరు ఎల్లప్పుడూ వినిపిస్తూనే వచ్చారు. మీకు వందనాలు. మా ఆఖరి శ్వాస వరకు మీ మాటలతోనే మేము కాలం గడుపునే కృపను అనుగ్రహించండి. వాక్యము జీవితము ద్వారా వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయండి. మేము మీకు ఇష్టమైన వారుగా జీవించడానికి సాయం చేసి అందువలన మీకు మహిమ మాకు క్షేమం అనుగ్రహిస్తారని యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక వందనములు. పిల్లారా, బాగున్నారా? రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 8 వర్స్ 21 and 22 చదువుకుందాం. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడునూ లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? ఇక్కడ వేసినటువంటి ప్రశ్న మార్కులకు 3 ప్రశ్నలున్నాయి. ఈ 3 ప్రశ్నలకు మీ నుండే జవాబు రావాలి. వాక్యం విందాం. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ ప్రపంచ సృష్టికర్త మన జ్ఞాపకం రావాలి. ఈయన సిలువకు వెళ్ళక మునుపు గెత్సెమనే చోటుకు వెళ్ళి ప్రార్థన చేశాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన మరింత వేదన పడి ప్రార్థన చేసి ఆయన వేదన పన్నాడు, దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా మారిందంట. ఇప్పుడు ఇర్మియాను మనం చూసుకున్నప్పుడు ఈ ఇర్మియా భక్తుని పరిస్థితి కూడా అదే. ఈ ఇర్మియా ఎవరు అనకు ఒక గ్రామంలో పుట్టినట్టు వ్యక్తి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అనాతోను అనేటువంటి గ్రామంలో కాపురం ఉన్నాడు. ఈయన హిల్కియా కుమారుడు. వీరి నాయన కూడా యాజకుడే. యవన కాలములోనే ప్రభు కొరకు సమర్పించుకున్నాడు. ఇర్మియా అనగా యెహోవా ఎస్టాబ్లిష్డ్, యెహోవా స్థాపించును. ఈయన ప్రలాపించు ప్రవక్త, గొప్ప ప్రవక్త. దేవుని సేవ చేస్తున్నప్పుడు ఈయన కాళ్ళకు బొండములేసి చెరసాల్లో వేశారు. బాధపడలేదు, భయపడలేదు. యూదులు చెరలోకి వెళ్ళినప్పుడు వారి కొరకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత వారికి, నైనా మీరు బాగుపడండిరా బాబు, నీకు దండం పెడతానురా తండ్రి, మీరు బాగుపడండిరా బాబు అని ఆయన మాటలు చెప్పాడు. వారి స్వజనులకు ఉన్నటువంటి భారం అటువంటిది. బాధ్యత వహించి ఇశ్రాయేలు ప్రజలు యూదాను గురించి, యూదా వారు పాపం చేసినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి
మనము క్రీస్తు బిడ్డలమైనందుకు మనము తప్పు చేసినప్పుడు మనల్ని శ్రమపరిచేందుకు యేసుప్రభు వారు శిక్షిస్తాడు. ఆ శిక్షను మనము తృణీకరించకుండా ఆ శిక్షను మనము అనుసరిస్తే దేవుడు మనల్ని క్రమపరుస్తూ ఉంటాడు. తండ్రి ప్రేమ నిజంగా తన బిడ్డలను శిక్షిస్తూ ఉంటుంది. నాకు శిక్ష వద్దు ప్రభు అంటే వాడు తండ్రి కాదు, ఆమె తల్లి కాదు, వీళ్ళు పిల్లలు అసలు కాదు. తల్లిదండ్రులు అనేవారు ఎవరనగా తరచుగా అమ్మ నాన్నల ప్రాణమంత వరకు వారు ఎప్పుడు ఇంట్లో ఒకటి చెప్తుంటారు, ఏయ్ సిట్ రైట్, చక్క కూర్చో, ఏయ్ బాగా కూర్చో, సాగా అన్నం తిను, మంచిగా నీళ్ళు తాగు, బయటికి వెళ్తున్నావా, జాగ్రత్తగా వెళ్ళు, ప్రార్థన చేసుకున్నావా, బాగా చదువుకున్నావా, ఈరోజు సార్ చెప్పిన వాక్యం, ఈరోజు సార్ చెప్పినటువంటి ఆ లెసన్ హోంవర్క్ ఎప్పుడు చేసుకుంటావు, లేదు మమ్మీ నేను పరిగెత్తి బయటికి పోవాలి మమ్మీ, ఆడుకుంటావా, ఆడుకో మంచిదేనైనా చదువుకో. ఎంతవరకు చెప్తారనగా అమ్మ నాన్నోళ్ళు ఈ లోక యాత్రను ముగించే వరకు చెప్పేవారు ఎవరంటే తల్లిదండ్రులే. అలా బోధించాడు ఇర్మియా. దాదాపు క్రీస్తుకు పూర్వం 7వ శతాబ్దంలో రాయబడిన మాటలు ఈ దినము జరుగుతున్నటువంటి మాటలకు సరిగా పోల్చుకుంటే అదే జరుగుతుంది. అందుకంటాడు ఈయన, అంటున్నాడు 8వ అధ్యాయం 21వ వచనంలో, నా జనుల ఆవేదన బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈయనకు ఇటువంటి భయం కలిగింది అని అంటే, వీరందరూ గిలాదులో ఉన్నారట. ఆ 22వ వచనంలో, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా. గిలాదు అనగా కరుకైనటువంటి ప్రాంతము, రాకార్ స్ట్రాంగ్ ప్రాంతము. అదంతా కూడా యెరూషలేముకు, గలిలే సముద్రానికి, యోర్దానుకు, మృత సముద్రానికి దగ్గరున్నటువంటి ప్రాంతం అదంతా. ఈ గిలాదు అనేటువంటి ప్రాంతము కొందరు పేర్లు కూడా పెట్టుకున్నారు. గిలాదు అని పేరు పెట్టుకున్నారు. గిలాదు అనేటువంటి కొండలు ఉన్నాయి, గిలాదు అనేటువంటి దేశాలు కూడా ఉన్నాయి. రకరకాలుగా పేర్లు పెట్టుకుంటారు. మన బండ్లకు మన పిల్లల పేర్లు పెట్టుకుంటాం. కొందరు రైళ్ళ పేర్లు కూడా పిల్లలకు పెడుతుంటారు. అమరావతి ఎక్స్ప్రెస్ అంటే అమరావతి అని, గౌతమి అంటే గౌతమి ఎక్స్ప్రెస్ అని. వింటున్నారా? అక్కడక్కడ పేర్లు వింటుంటారు. ఎవరు ఈ గిలాదు, ఎవరు ఈ గిలాదు అంటే ఎవరో కాదు, ఫలించడి కొమ్మ మనుమడిన. ఎవరు ఫలించడి కొమ్మ? యోసేపుకు ఎఫ్రాయిము, మనస్సే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ మనస్సే యొక్క కొడుకు యాకీరు కొడుకు ఏమండి, మాకీరు కొడుకు ఎవరనగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఈయన యాకీరు కాదండి, మాకీరు గిలాదును కన్నాడు. అంటే యోసేపుకు వీరు మనుమల్లు అని అర్థం, మునిమనమల్లు అని కూడా చెప్పుకోవచ్చు. సరే, మలమను మునిమనమల్లు మొత్తానికి ఇశ్రాయేలు ప్రజ జాబితే. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజ జాబితే. ఈయన ఇర్మియా అంటున్నాడు, ఎరా మీ నాయన ఎంత బాగున్నాడు కదా, మీ తాత ముత్తాత అనగా యోసేపు బాగున్నాడు కదా, వాళ్ళ నాయన ఇశ్రాయేలు అనగా యాకోబు ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు కదా, మీకేం తెగులు వచ్చిందిరా బాబు, మీరెందుకు ఇలా ఉన్నారు? వీరిద్దరు, ఈయన వాపోతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ దినము అది వారికి వాక్యమేమో, ఇదే దినము కూడా మనకు కూడా ఇదే వాక్యము మనకు ప్రభువారు చెప్తుంటాడు. దీన్ని గురించి ఎఫ్రాయిము, మనస్సేలను గురించి హోషేయ భక్తుడు ఇదే మాటలు అక్కడికి ఎత్తి రాస్తారు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 6 వర్స్ 8. గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనపడుచున్నాయి. చూసావా? ఈ గిలాదు ఎవరు? యోసేపు యొక్క ముని మనమడు, మాకీరు యొక్క కుమారుడు గిలాదు. సరే, మన పేరేంటో మనకు తెలుసా? మీ పేరు మీకు తెలుసా? ఏం మర్చిపోయారా? అప్పుడప్పుడు ఎవరైనా అడిగితే, అమ్మ నీ పేరేంటే, నా పేరా? నీ పేరే ఏంటి? అప్పుడప్పుడు అడుగుతుండే, బాబు నీ పేరేం పేరు? నీ పేరబ్బా. సరే, నీ పేరుకి అర్థం ఏంటో ఒకటి ఉంది. హవెవర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ పేరు ఏదైనా కానీ నీ పేరుకు తగ్గట్టుగా జీవించు. గిలాదు అంటే కరుకు, స్ట్రాంగ్, గట్టివాడు, చురుకైనవాడు సుస్తుగా ఉంటే ఈయనకి పేరు తగ్గట్టుగా లేనే లేడు.
అనిపిస్తుందా లేదా? ఏండి ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాం మనం, చాలా పర్యాలు పెళ్ళిళ్ళకి వెళ్తుంటాము. అక్కడ అంగరంగ వైభవంగా రాజమహారాజ సింహాసనం మీద ఆ వధూవరులను కూర్చోబెడతారు. మంచిగా బాగా దుస్తులు, పెళ్లి వస్త్రాలు ధరింపజేసి అందరూ చూసి అందరూ వారిని చూసుకుంటూ నవ్వుతూ ఉంటారు. అందులో పెళ్లి కూతురు నిద్రపోతుంది అనుకో, ఆ యొక్క కుర్చీ మీద కూర్చొని వచ్చిన ప్రజలందరూ ఏమంటారు, ఈ భర్తగా ఆయన ఇట్లా అంటుంటాడు, లేయ్యే సిగ్గు లేదా నీకు, లేయ్యే పెళ్లి రోజు కూడా నిద్రపోతావా పిల్లారా. సో గిలాదు కరుకైన వాడు, స్ట్రాంగ్గా ఉన్నవాడు, బాబు నీకేమైంది అసలు? చూడండి, గిలాదు పాపాత్ముల పట్టణమయను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనపడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచి ఉన్నట్లుగా యాజకులు పొంచి ఉండి షెకెము మార్గములో నరహత్య చేస్తున్నారు. బందిపోటు దొంగలు అక్కడ ఉన్నట్లుగా అక్కడున్న యాజకులు కూడా అలాగనే ఉన్నారంట. చూసావా ఏమి, జైసా రాజా వైసహి ప్రజా. ఏమండి ఇలా కథలంతట్లయిపోయిందనగా, ఒక నడిపించే నాయకుడు సరిగా లేకపోతే గొర్రెలన్నీ చెదిరిపోతాయి, అవన్నీ కూడా అడవి మృగాలకు ఆహారంగా మారిపోతాయి. దేవుని బిడ్డలారా, ఒక నాయకుడుగా ఉన్న వ్యక్తి, ఒక కుటుంబానికి యజమానుడుగా ఉన్న వ్యక్తి, ఒక కుటుంబానికి యజమానుడుగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ, ఒక ఆఫీసులో ఒక పెద్దగా ఉన్న వ్యక్తి, అతను ఎలా ఉండాలి అనగా కరుకైన వాడుగా ఉండాలి, దృఢమైన వాడుగా ఉండాలి. నువ్వు దృఢమైన వాడుగా, కరుకైన వాడుగా, నువ్వు డిసిప్లిన్గా ఉంటే ఆటోమేటిక్గా నీ పిల్లలు కూడా నిన్ను చూసి నేర్చుకుంటారు. ఒకవేళ నువ్వు కాకపోతే, నువ్వు సుస్తువాడివైతే, నువ్వు సామరివైతే, ఒక దినమున జ్ఞానం వచ్చిన నీ కొడుకు అంటాడు, ఏమి డాడీ జీవితకాలం అంతా నువ్వు పడుకొనే ఉంటావా? ఏం డాడీ జీవితంలో ఏమైనా సంపాదించావా? ఏం డాడీ ఏమైనా మాకు తెచ్చావా? అసలు సంపాదించి పెట్టావా అనే మాట కొడుకు అడగకుండా, కూతురు అడగకుండా నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైతే తేనెటీగలాగా నువ్వు పని చేస్తావో, నువ్వు కష్టపడతావో, నీకు ఈ పేరు రాదు. ఎందుకనగా నువ్వు తిరుగుతున్న ఆ పట్టణములో నరహంతకుల యొక్క పాదములు ఉన్నాయంటున్నాడు. నీ పాదములు ఎలా ఉండాలనగా, నరహంతకుల కొరకు ప్రార్థన చేస్తే పాదములుగా నీ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నరహంతకుల కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా మీరు ఉండాలి. జైల్లో ఉన్నవారు ప్రభు విడుదలై వారు తిరిగి సజావుగా సమాజంలో ఒక విలువగల వారిగా జీవించాలని నువ్వు ప్రార్థన చేయాలి తప్ప, నువ్వు సోమరిగా ఉంటే, మనం సోమరిగా ఉంటే జీవితంలో మనం ఏమి సాధించలేమండి. దేవుని పిల్లారా, గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప సైంటిస్టులు ఏమంటారంటే, దేవుడు నీకు ఒక జీవితం ఇచ్చాడు ఈ భూమి మీద. ఈ జీవితాన్ని నువ్వు ఎంత కరుకుగా నువ్వు వాడుకుంటావో అంత నిన్ను షైన్ చేస్తుంది ఈ జీవితం. అంత గొప్పవాడవుతావు నీవు. సోమరు అయిపోతే, ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు పోతుంటే వారిని చూసి నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది. నేను కూడా నా యవ్వన కాలంలో కష్టపడితే ఎంత బాగుండునేమో కదా, నా యవ్వన కాలంలో మా డాడీ మా తల్లిదండ్రులు సంపాదించిన దాన్ని నేను ఇష్టానుసారంగా జీవించాను. ఇర్మియా గ్రంథాన్ని అంతా మీరు చదివితే ఇశ్రాయేలు ప్రజలందరూ వీరి యొక్క వ్యామోహం అంతా ఎలా ఉందనగా, బలిసిన గుర్రము ఏ విధంగా ఇష్టానుసారంగా తిరగాలని ఇతరుల భార్యల మీద ఆకట్టుకుంటాయట, అనగా వ్యభిచారంలో పడిపోయారంట ఈ ప్రజలందరూ కూడా. మీరు ఇర్మియా గ్రంథం ఇంటికి పోయినప్పుడు చదవండి పిల్లారా. అందువలన దేవుడు అంటాడు, ఓ నువ్వు పరిశుద్ధుడిగా ఉండవలసిన వాడివి. గిలాదు మీ ముత్తాత ఎలా ఉన్నాడు? యోసేపు పరిశుద్ధుడిగా జీవించాడే, నువ్వు ఎందుకు అపరిశుద్ధుడిగా నిలిచిపోయావు? రండి అక్కడే అనగా హోషే గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఎఫ్రాయిము నిన్ను నేను ఏమి చేశాని? యూదా నిన్ను నేను ఏమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతంకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నీ భక్తి నిలవలేదు. అంటే స్థిరమైన భక్తి కాదు నీది. ఏమర్థమైంది మీకు? क्या हो गया भाई, क्या समझ गया? तेरा भक्ति में दम नहीं है. నువ్వు దేవుని యందు భయభక్తులుగా లేవు. నువ్వు దేవుని యందు ఎఫ్రాయిం అంటే ఏమనుకున్నారండి? ఫలించడు వాడు, అభివృద్ధి పొందేవాడు, గొప్పవాడు. మనస్సు అంటే మారు మనస్సు. యోసేపు అంటే ఫలించడు కొమ్మ, గిలాద్ అంటే రాక్ లెక్క స్ట్రాంగ్. వావ్, అబ్బని మించిన పేరు బాగానే ఉంది, అయితే పేరుకు తగ్గట్టుగా జీవించటం లేదు. ఇప్పుడు నా పేరు రాజు, నా జోబిలో పైస లేదనుకో, నేను రాజును,
నా పేరు రాజు, నా జోబిలో పైసలు లేదంటే ఇంకా కూర్చోవయా పెద్ద ఆయన అంటాడు ఆయన. దేవుని బిడ్డలారా, గిలాదు రాక్, స్ట్రాంగ్, కరుకైన వాడు, చురుకైన వాడు, మెలకువగలవాడు. ఏమైపోయిందంటే ఉదయకాలమున మంచు పడితే సూర్యుడు వచ్చేసరికి అది కారిపోద్దంట. ఏంటి ఎటుపోతుంది అర్థం కాదు, అక్కడ పోయిందో అది వ్యాపారం అయిపోతుందంట. నీ జీవితం అట్లా అయిపోయిందా? ప్రభువారంటాడు, నా బిడ్డలారా ఇంకా ఏమంటాడు ఈయన గురించి మాట్లాడుచూ ఉన్నప్పుడు రండి అమ్మ ఒక్క నిమిషం అమ్మ. ఇక్కడ మనం హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనాలతో చదువుకుందాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఎవరును తిప్పివేవాడని అప్పం వంటి వాడైపోయాడు. ఇంతకు ముందు కూడా నేను అనేక పర్యాలు ఈ మాటలు మీకు చెప్పాను, జ్ఞాపకం ఉంది అనుకుంటాను. ఇప్పుడు ఈయన అలవాట్లు ఎట్లా అయిపోయినాయంటే వాడు ఒకటి ఈడైపోయాడు, ఈడు వాడైపోయాడు. ఏండి 10 మందిలో ఈడు వెళ్ళాడు అనుకో మంచోడు, ఈడు 11వ వాడు వారిలో వాడు ఈడైపోతాడు. అందువల్ల నీ సహవాసము కూడా నువ్వు ఎన్నుకోవాలి, నీ ఫ్రెండ్షిప్ను కూడా నువ్వు ఎన్నుకోవాలా. ఎన్నుకబడిన వాని దగ్గరికి నువ్వు సాయం చేస్తే నువ్వు కూడా వెనుకబడిపోతావు. నేను కూడా దైవజనులకు అనేకులకు తెలుపుతూ ఉంటాను. పాస్టర్లు దాదాపు 100 మంది పాస్టర్లతో, ఎక్కువ మంది పాస్టర్లతో నేను ఉన్నప్పుడు కూడా నేను ఎవరిని బాగా సన్నిహితంగా ఉంటానంటే నాకంటే అధికముగా ఆత్మీయత ఉన్న వారిని చూసి నేను నేర్చుకుంటాను. ఆమేన్. నాకంటే అధికముగా ఎవరైతే ఆత్మీయంగా ఉన్నారో వారిని ఎక్కువగా నేను గౌరవిస్తాను, వారికి సెల్యూట్ చేస్తాను. నేను ఆత్మీయత లేని వారు నాకు శత్రువులని కాదు, కానీ వారు నన్ను చూసి నేర్చుకోవాలి. నేను ఒక మాదిరికరమైన జీవితం నేను జీవించాలి. మీ అందరికి కూడా నేను ఒక మాదిరికరంగా నేను జీవించాలి. ఒక యాజకుడిగా ఉన్నవాడు, ఒక పాస్టర్గా ఉన్నవాడు, నేను ప్రతి విషయంలో కూడా నేను దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాడనే ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, అందుకే కాబోలు ప్రభువారు ఒక మంచి ఉన్నత స్థితిలో నుంచి ప్రభువారు నన్ను పిలిచాడు. నేను చచ్చిపోయినప్పుడు లారీ బస్సు మధ్యన 4 రోజులకు ప్రభు నన్ను నా ఇరిగిపోయిన ఎముకలన్నిటిని కట్టించాడు. 11 ఎముకలు, 11 గాయాలు నన్ను బాగు చేశాడు యేసయ్య. ఇక నేను అనుకున్నాను, ఒక్క 4 రోజులని నన్ను బాగు చేసావు ప్రభువా, ఒక్క 4 రోజులు నన్ను బాగు చేసావు గనుక నా జీవితకాలం అంతా నీ పని చేస్తాను స్వామి. ఇక నేను నీ సేవ చేస్తాను ప్రభువా, నాకు ఉద్యోగం వద్దు తండ్రి అని ఒక విధమైనటువంటి ఆ రోదన, ఆవేదన, భారం కలిగింది. కార్గిల్ యుద్ధం తర్వాత దేవుడు నన్ను అక్కడి నుంచి రిలీజ్ చేశాడు, విడిపించాడు. భారతీయ సైనికుడుగా ఉన్న నన్ను, సైనికుల కొరకు ప్రార్థన చేసి నన్ను ఈ దినం సమాజం కొరకు, సైనికుల కొరకు, అనేకుల కొరకు ప్రార్థన చేసే కృప, మీ అందరి కొరకు ప్రార్థన చేసే కృప యేసయ్య నాకు ఇచ్చాడు. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు, తిప్పివేయబడిన అప్పములాగా అయిపోయాడు. మీరు రొట్టెలు కాలుస్తూ ఉన్నప్పుడు దాన్ని చూసుకొని, అదును చూసుకొని పదునేయాలన్నట్టుగా ఆ రొట్టెను సలాకుతో అలా తిప్పుకుంటూ ఉండాలి. ఏ సమయంలో కాలుతుందిలే అంటే కాలిపోద్ది, జైహిందే. కిందంతా నల్లగైపోతే త్వరలు పడుతుంది. అంత అయిపోయిన తర్వాత నీ గ్యాస్ బాయా, ఇళ్ళంతా వాసన వచ్చా, చేయవలసిన సమయంలో రొట్టెలు చేయలేకపోతే నీ ఇంట్లో ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుందండి? అలాగనే ఉంటుంది. ఓ మై డియర్ ఎఫ్రాయిము, ఓ గిలాదు, ఏమైంది నీకు? ఓ మాకీరు, ఇంకా నీ పేరు, నా పేరు, మన పేరు, ఏమైంది నీకు? గిలాదులో గుగ్గిలము లేదా? గుగ్గిలం అంటే ఔషధము, మందు లేదా? ఏమి గిలాదు పట్టణము చాలా అద్భుతమైన పట్టణం. అక్కడ ఎక్కువ కూడా సుగంధ ద్రవ్యములు, మందు దినుసులకు ప్రసిద్ధి చేయబడింది. అక్కడ అచ్చట వర్తకము, వ్యాపారము ఎక్కువ జరుగుతూ ఉంటుందండి దేవుని బిళ్ళారా. అందువలన ఆ దినాలలో వర్తకం చేయవారు, అప్పుడు క్యాష్ లేదండి, ఇప్పుడు కూడా మనకు క్యాష్ లెస్ వచ్చింది. అప్పుడు క్యాష్ లేని సందర్భంలో వస్తువు ఇచ్చి వస్తువు తీసుకుంటారు. పల్లెటూళ్ళలో మేమున్నప్పుడు మాకు గింజలు ఒరి పండినప్పుడు ఆ గింజలు తీసుకుని పోయి మేమేం తెచ్చుకుంటామంటే నూనె తెచ్చుకుంటాం. ఆ గింజలు వారికి ఇచ్చినప్పుడు మాకు కావలసిన నూనె ఇస్తారు, కావలసిన పప్పు దినాలుగా మాకు ఏమంటే బ్యాళ్ళు ఇస్తారు, అనగా మేము ఇవ్వాలి. ఆ దినాల్లో అప్పుడు క్యాష్ లేదండి. యేసుప్రభు వారి కాలంలో ట్యాక్స్ కట్టవలసి వచ్చినప్పుడు పేతురు వచ్చి, అయ్యా మనం ట్యాక్స్ కట్టుకోవాలంటే ఇలా రా పేతురు, నువ్వు
సముద్రంలో గాలమై చేప వస్తుంది. ఆ చేపను పట్టుకో, దాంట్లో 2 శకలాలు ఉంటాయి, 2 ఉంటాయి, 2 ధ్యానాలు ఉంటాయి, ఒకటి నీది గట్టు ఒకటి నాది గట్టమన్నాడు. హల్లెలూయా. అంటే గౌరవించాడు గవర్నమెంట్ వారిని యేసు ప్రభు వారు. అవును దేవుని బిళ్ళారా, అక్కడ వైద్యుడు లేడా? ఎందుకు లేడు? ఇంత పెద్ద పట్టణంలో వైద్యులు లేరా? వైనాట్ ఉన్నారు. వైద్యులు ఎక్కడి నుంచి ఆరంభమేనగా ఏదేను తోటలోనే వైద్యుడు ఉన్నాడు, పరమ వైద్యుడు. ఏదేను తోటలో ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినప్పుడు, చదవండి, 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఫస్ట్ డాక్టర్ ఎలా కనపడతాడో. అప్పుడు ఎస్ అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి. చాలండి. డాక్టర్లకి అందరికీ ప్రధాన డాక్టరు పరమ వైద్యుడు ఎవరనగా యేసు ప్రభు వారు. ఆమేన్. అనాది కాలంలోనే ఆపరేషన్ జరిగింది. ఎవరు జరిగింది? ఆదాముకు చేశాడు. నిద్రపుచ్చాడు, అనస్థినేశాడు. నిద్రపోయిన తర్వాత ఆదాము ప్రక్కటెముకలలో ఒక ఎముకని తీసి, మనమందరం అమ్మకు పుట్టిన వారిమైతే ఆదాము అమ్మకు పుట్టలేదు, అవ్వ ఆదాముకు పుట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఆదాములో నుండి ప్రక్కటెముకల నుంచి వచ్చాడు. చూడు, ఆదాము వెళ్ళిన ఆసుపత్రి పేరు ఏం పేరు? అయ్యో ఓపిడి ఏదేని తోటే ఆదాము వెళ్ళిన ఆసుపత్రి. సభలు కూడా దేవుని చూద్దాం. అమ్మో మై గాడ్, చూసావా? అక్కడ పరమవేద్యులు. అక్కడ ఎవరు? ఆ నర్సులు లేరంటే ఎస్, నర్సులు కూడా ఉన్నారు. ఎక్కడున్నారు నర్సులు? ఏదేని తోటలు ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఆదికాండం 1:26-27 చూసినప్పుడు, మనము మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున నరును చేయదమంటే ఆ యేసు ప్రభు వారు ఈజ్ నాట్ అలోన్, ఈజ్ నాట్ సపరేట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటిగా ఉన్నారు. అయితే దేవుడని యెహోవా ఆపరేషన్ చేశాడు. యేసు ప్రభు వారు నర్సుగా పనిచేశాడు. చప్పుడు కూడా తెలుసుద్దామా? నర్సుగా ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగినాడు. దొంగ చేతుల్లో చెప్తే బట్టలన్నీ దోసుకున్నాడు. ఆయన పడి ఉన్న దగ్గరికి వెళ్ళి ఆయన వాహనము దిగి అతని గాయం కట్టాడా లేదా? ఆయన రక్తం తుడిచాడా లేదా? ఆయన ఎత్తుకొని వాహనం మీద కూర్చోబెట్టుకున్నాడు లేదా? ఆయన తీసుకొని ఒక పూటకోలవానికి చర్చికి తీసుకొని వచ్చాడా లేదా? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రప్రదమైనటువంటి డాక్టరు. ఆయన నేర్పించిన వాడు. ఆయన మనిషికి, ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటే ఎలా చేయాలో నేర్పించిన వ్యక్తి. నువ్వు బైబిల్ చదివితే నేను కూడా కొంచెం డాక్టర్ టర్మ్స్ నేర్చుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు బైబిల్ చదవరు కదా, అదే వచ్చింది ప్రాబ్లం. ఏంటి? అదే కదా ప్రాబ్లం వచ్చింది. చదివితే నువ్వు డాక్టర్ మాత్రం కాదు, కానీ డాక్టర్ చెప్పే విషయాలు తెలుసుకుంటావు. అందుకే అప్పుడప్పుడు సామెతలు మీకు బాగా తెలుసు. ఆ ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దెన్ న్యూ డాక్టర్ అంట. ఏంటి? ఒక పాత పేషెంట్, పాత రోగి కొత్త డాక్టర్ కంటే మంచిదంట. పాత పేషెంట్ ఎన్నో ట్యాబ్లెట్ తింటారు వాళ్ళు కదా. ఎవరికైనా ఏముందంటే డాక్టర్కి కాడికి ఏం పోతావులయ్యా, దీనికి ఇది తీసుకో, దీనికి ఇది తీసుకుంటుంటారు. అవునా? ఎందుకంటే ఆ ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దెన్ న్యూ డాక్టర్ అంట. దేవుని పిల్లలారా, అయితే నువ్వు డాక్టరు కాదు, పరమ వైద్యుని యొక్క దేవుని బిడ్డవు గనుక పరమ వైద్యుడు నీతో మాట్లాడుతున్నాడు. గిలాదులో గుగ్గిలము లేదా? గుగ్గిలము అనేది ఒక బామ్, ఒక విధమైనటువంటి, మీరు జండు బామ్ అంటారు కదా. హల్లెలూయా చెప్పరు? అమ్మో, బామ్ ఒక విధమైనటువంటి ఔషధం. అది మన సిస్టర్స్ చాలామంది వెనైటీ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఏంటిది? అది ఇప్పుడు రాత్రి చలి వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంటుంది. మరి డాక్టర్లు దానికి మనకు తెలియదు ఏదెట్లనే కానీ అది బాము. దీనిని అనాది కాలములోనే యోసేపు బ్రతికి ఉన్నాడని చెప్పి తన తండ్రికి కూడా, ఇశ్రాయేలుకు ఈ యొక్క ఈ గుగ్గిలం అనగా ఈ యొక్క ఔషధాన్ని కూడా పంపించాడు. ఆయనకి ఏమేమి కావాలో పంపుతూ ఇది ఒక వస్తువు పంపించాడు. అనాది కాలములో నుండి ఈ ఔషధాలు ఉండనే ఉన్నాయి. అక్కడ వైద్యుడు లేడా? ఎందుకు లేడు? వైద్యుడు ఎక్కడ ఆరంభమయ్యాడు? చెప్పండు మీరు. ఎక్కడ ఆరంభమయ్యాడు? ఏదేని తోటలో. ఆయన ఆదాము వెళ్ళినటువంటి ఆసుపత్రి అది ఏదేని తోట. ఆపరేషన్ చేశాడు పరమ వైద్యుడు, బాగు చేశాడు. అవును, అనాది కాలంలోనే ఆది కాండములో మీరు చూసినప్పుడు ఇశ్రాయేలు యొక్క ఎముకలను ఏం చేశారు? వైద్యుల చేతికి అప్పచెప్పారు.
వైద్యుల చేతికి అప్పచెప్పి దుర్వాసన రాకుండా దాన్ని ఏం చేశారనగా అద్భుతంగా దాన్ని దాచిపెట్టారు. ఎక్కడ కూడా ఎవరికి దుర్వాసన రాకుండా కూడా చేశారు. సుగంధ ద్రవ్యములు ఆదికాండము 50వ అధ్యాయము 3వ వచనం. ఎస్ చదువుదాం, చదువుకుందాం. సుగంధ ద్రవ్యములతో యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మనోళ్ళు కూడా సెంటు చచ్చిపోయిన తర్వాత అందరూ ఆయన సెంటు కొడతారు. ఇంతలా సెంటు తెస్తారు. చచ్చిపోయిన తర్వాత పుస్ పుస్ అని సమాధిలో కొడతారు, బాక్సులు కొడతారు, అంతలక్క కొడతారు, బయట కొడతారు. బతికున్నప్పుడు ఎవరి దగ్గరికి పోయి వందనాలు చెప్పలేదు ఆయనకి. చచ్చిపోయిన తర్వాత సెంటు తెచ్చాడు, పూలు తెస్తాడు. అబ్బా ఎంత ప్రేమ ఆయనకు. ఆ దినాల్లో సుగంధ ద్రవ్యాలతో చచ్చిపోయిన డెడ్ బాడీకి ఏం చేశారండి వాళ్ళు? సుగంధ ద్రవ్యాలు చేశాడు. ఈ దినంలో తెల్లాటలకి బాడీ ఉండాలంటే ఏం చేస్తారు? నై ఫ్రీజర్ చేస్తారు, కరెక్ట్ కదా. రాత్రి అంతా దాన్ని చల్లగా పెడతారు. ఇది దేన్ని? ఏ బాడీని? ఏ బాడీ? అయ్యయ్య ఎక్కడున్నారండి మీరు? బాగా ప్రేమిస్తారండి. నువ్వు మంచివాడు, చాలా చాలా మంచివాడు అంటే ఒక 10 రోజులను పెట్టుకుంటారా మిమ్మల్ని ఇంట్లో? మన పిల్లోడు ఎవరు ఊరికి పోయి వచ్చాడు, ఉద్యోగం నుంచి వచ్చాడు అనుకుందాం. ఒకరోజు అత్తగారి ఇంట్లో అన్నము, ఒకసారి మామూలు ఇంట్లో అన్నము, ఒకసారి వాళ్ళ ఇంట్లో అన్నాము, ఒకసారి ఇల్లు ఇంట్లో అన్నాము. చచ్చిపోయిన తర్వాత మా ఇంట్లో 2 రోజులు పెట్టమని ఎవడని అడుగుతాడా? పెడతారా? అయితే ఈ మట్టి దేహంలోనే దేవుని యొక్క మహిమ పెట్టాడు యేసయ్య. ఆమేన్. ఈ మట్టితోనే చేశాడు గనక ఈ మట్టికి మట్టి అప్పచెప్పాలి గనక ఈ మట్టి దేహంతోనే దేవుని మహిమపరచాలి. ఓ మాకీరు కుమారుడా గిలాదు, నువ్వు అన్యులతో కలిసిపోయావు, నువ్వు త్రిప్పివేయబడిన అప్పం వలె అయిపోయావు. నీకు ఏమైంది? గిలాదులో గుగ్గిలము లేదా? ఉంది, మందు ఉంది. అక్కడ ఏ వైద్యుడు లేడా? వైద్యుడు కూడా ఉన్నాడు. పరమ వైద్యుడు ఉన్నాడా లేదా? ఎస్. ఈ దేహాన్ని గురించి 8-10 సంవత్సరాలు వైద్యులు చదువుకుంటారు. వారికి బాగా తెలుసు దేహాన్ని గురించి. అయితే పరమ వైద్యుడు నీకు పరిపూర్ణమైన విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. వైద్యుడు దీనికి దేహానికే డాక్టర్ కానీ ఆత్మకు మాత్రము డాక్టర్ కాదు ఆయన. హల్లెలూయా చెప్పండి. చెప్పరు? ఆయన ఆత్మకు మాత్రము డాక్టరు కాదు, ఆయన దేహానికే డాక్టరు ఆయన. అయితే దేవుడు అంటాడు, నీ ప్రాణ ఆత్మ దేహములు యేసయ్య హస్తములో ఉన్నాయి. యేసయ్య నిన్ను బాగు చేసేవాడు. నా గాయపడిన హస్తాలతో నిన్ను బాగు చేస్తానన్నాడు. నీ ఎముకలకు పుష్టినిస్తానన్నాడు. అయితే నీవు అన్నిలా అలవాట్లలో నువ్వు ఉండకూడదు. అక్కడే హోషేయ గ్రంథము 7వ అధ్యాయము ఇప్పుడు చదువుకుందాం. 9వ వచనం చదువుకుందాం. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయాను. చూశారా? కలిసిపోయాడు అబ్బాయి అమ్మాయి దేంట్లో. చూశారా? చాలా బాగా మనకు మాటలు ప్రభువారు స్పష్టంగా చెప్తాడు. అందరికీ అర్థమయ్యే భాషలోనే ప్రభువారు చెప్పాడు. అన్యులతో కలిసిపోయాడు, కానీ ఇతని బలం పోయేది కూడా ఇతనికి అర్థం కాలేదంట. ఆస్తి పోయేది కూడా అర్థం కాలేదంట. పాపానికి అలవాటు పడ్డాడు. ఇంట్లో ఉన్న ఏ వస్తువులు కానీ అమ్మేస్తాడట. ఏండి? మొత్తం అమ్మేస్తాడంట. చివరికి కింద కూర్చున్న బండలు కూడా, బేతం చిల్లర బండలు కూడా సారాయి కుట్టుకు అమ్మి సారాయి తాగిన మహానుభావులు కూడా ఉన్నారు. ఎంతోమంది భార్యలు కూడా ఆ దినాల్లో చెప్పేవారు, సార్ ఏమి లేకపోతే కూర్చున్న బండను తీసుకుపోయేవాడు అమ్మేడు సార్ అని. దేవుని పిల్లలారా, మీరు ఎవరైనా ఇష్టానుసారంగా తిరుగుతున్నారా? మీరు మంచివాళ్ళు. ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అతని బలము కృషించిపోతున్నది, కృంగిపోతున్నది, చాతకాని వాడు అయిపోతున్నాడు, కానీ అతనికి ఇంకా అర్థం కాలేదు. అది అతనికి తెలియకపోయాను. తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనపడుచున్నను అది అతనికి తెలియదు. అసలు అర్థం కావట్లేదు అతనికి. దాని అర్థం ఏంటనగా, అతడు పెద్దవాడు అవుతున్నాడు కానీ అతని మనసు మాత్రం పెద్దగా కనపట్లేదు. దేవుని పిల్లారా, నీ వయసు పెరుగుట కంటే మంచిది, అంతకంటే నీ మనసు పెరిగేది అంతకంటే మంచిది. ఆమేన్, ఆమేన్. నీ మనసు పెద్దదిగా ఉండాలి. ధారాళమైన గుణము, ఉదారమైన గుణము.
ఆయన ఉదారమైన మనిషి అప్ప. ఆ సిస్టర్ చాలా ఉదారమైన మనిషి అండి. అబ్బా, వారు నిజంగా ఆ మాట మనతో చెప్పాలి. మనకు ఉదారమైన గుణము బుద్ధి నేర్పించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏమైనా దాచుకున్నాడా? నాయన ఏమైనా దాచుకున్నాడా? ఏమీ దాచుకోలేదు. ఆయన ఒక సైనికులాగా పనిచేశాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. దేవా స్తోత్రములు. చిన్న చిన్న విషయాలకు నువ్వేమీ బాధపడాల్సిన పనిలే, భయపడాల్సిన పనిలే. గిలాదులను ఉన్నావు, కరుకైన ప్రాంతంలో ఉన్నావు. నిన్ను వైద్యంగా నిన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు. దేని విషయంలో నువ్వు భయపడవద్దు. దేవుడు గొప్పవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు. ఎవరు దూరం అయిపోయినా యేసయ్య ప్రేమ దూరం కాదు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము. దేవుడు మనలను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఎస్. నువ్వు ఎలా జీవిస్తావో నీ జీవిత వైఖరిని గురించి ప్రభువారు జీవగ్రంథములో రాయబోచున్నాడు. అయితే మీ పేరు రాయించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. నీకు ఆపరేషన్ కూడా చేయాలి. ఆత్మీయ ఆపరేషన్, శరీర ఆపరేషన్ గురించి నేను చెప్పను. భయమో నాకు ఆపరేషన్ చేస్తారని మీరు భయపడవలసిన పని లేదు. ఆదాముకు దేహానికి ఆపరేషన్ అయింది. అందు నుంచి ఒక స్త్రీని ప్రకటన తీశాడు. ఇప్పుడు నీ జీవితం ద్వారా అద్భుతమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎస్, దేవుని స్తుతిద్దాం. భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము. నిలిచి ముందున్న పంచములో, నిలిచి ముందున్న పంచములో ఓపికతో సాగుమా నేస్తమా. ఓపికతో సాగుమా, ఓపికతో సాగుమా నేస్తమా. ఓపికతో సాగుమా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు యేసువైపు చూడు. కొనసాగించువాడు యేసువైపు చూడు. ప్రభువు చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా. ప్రభువు చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా. ఆయన నిన్ను గద్దించగా, ఆయన నిన్ను గద్దించగా విసుకకనే సాగుమా నేస్తమా. విసుకకనే సాగుమా, విసుకకనే సాగుమా నేస్తమా. విసుకకనే సాగుమా. ఇంత గొప్ప సాక్షి
విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు యేసువైపు చూడు, కొనసాగించువాడు యేసువైపు చూడు. ఎవరి వైపు చూడాలి ఇప్పుడు? పాస్టర్ని చూస్తే ఏం రాదు మీకు, పాస్టర్ చూస్తే మీకు ఏం రాదు, యేసయ్యను చూస్తే మీకు వస్తుంది. ఆమేన్. పాస్టర్ని చూస్తే విగ్రహారాధికులనే, మనసును పూజ చేసే వారి అవుతాం. యేసయ్యను చూస్తే, ఆ కనిపించని దేవుని నువ్వు ఆరాధిస్తే ఆటోమేటిక్గా నువ్వు పాస్టర్ని కూడా గౌరవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. కొనసాగించువాడు యేసువైపు చూడు, కొనసాగించువాడు యేసువైపు చూడు. ప్రభు చేసిన శిక్షను తృణీకరించొద్దంట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని యేసయ్య ఏం చేస్తాడండి? శిక్షిస్తాడు. ఆ శిక్ష దట్ ఈస్ నాట్ పనిష్మెంట్, దట్ ఈజ్ ఏం చేస్తాడు తెలుసా? నీకు శిక్షణ తరిపేదు, నీకు క్రమము నేర్పిస్తాడు, క్రమము నేర్పిస్తాడు. క్రమము లేని వారిని యేసయ్యమన్నాడు, ఏమన్నాడమ్మా? అక్రమము చేయువారలారా నా ఎదురు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. క్రమం క్రమం క్రమం, నిన్ను నన్ను క్రమపరిచాడు యేసయ్య. గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ వైద్యుడు లేడా? అసలు ఎందుకు మీకు స్వస్థత కలగకున్నదని 3 ప్రశ్నలు వేసాడు. అవునా? అమ్మా 2-3 ప్రశ్నలు ఉన్నాయా? ఎస్. ప్రశ్నకు జవాబు మనకు ప్రభువారు బాగా ఇచ్చాడు. ఆ జవాబును మనం కింద తెలుసుకుంటే వావ్, ఆఖరి శ్వాస వరకు ఎవరిని వైపు చూస్తాం మనము? కొనసాగించువాడు యేసువైపు చూడు. ఎవరు చెప్పండి ఒకసారి, యేసువైపు చూడు. ఒకసారి యేసువైపు చూడు. మీ పక్కలకు చెప్పండి, యేసువైపు చేయగలుపుకోండి ఒకసారి. సుజన చేయగలుపు. ఈ అమ్మాయి యేసువైపు చూడు, ప్రతి భారమును సులువుగా. గిలాదు ఏమైపోయిందయ్యా నువ్వు? బలిసిన గుర్రంలాగా అయిపోయావా అంటాడు. బలిసిన గుర్రంలాగా అయిపోయావా బాబు? అసలు ఏమి నువ్వు తిప్పివేమని రొట్టెలాగా అయిపోయావు? అసలు నీ భక్తి ఏమైపోయిందంటే ఉదయకాలం వచ్చిన మంచులాగా అయిపోయింది. ఉదయకాలం మంచు కురిసింది, సూర్యుడు ఉదయించాడు, నీతి సూర్యుడు ఉదయించాడు, అది ఎటుపోయింది? యాపరేపు అయిపోయింది. ఏరా బాబు నీ భక్తి ఎట్లా పోయిందిరా? అవును, నేను కనుక ఇప్పుడు కేకలేసి అంతలకి సువార్త చెప్తుంటాను. కేకలేసి సువార్త చెప్తుంటాను. నేను కూడా అడిగాను, ప్రభా కేక లేకుండా సువార్త చెప్పేది నాకు నేర్పి అని అడిగిన. అలా కాదురా నా కుమారుడా, నువ్వు కేకలేసి చెప్పాలన్నాడు. అది ఎట్లా అంటే సామెతలు 8వ అధ్యాయం 1 నుంచి చదివినప్పుడు అది ఘోషిస్తుందట, జ్ఞానము కేకలేస్తుందట. నువ్వు కేకలేసి వాక్యం చెప్పమన్నాడు. దేవానికి స్తోత్రం. మరి నాకు గొంతు పోతుంటే నీ గొంతు పోదు, నీ గొంతు బాగైతుంది యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య గొప్పవాడు. అవును, రండి. ఇక్కడ నీకు స్వస్థత అనేది ఎలాంటిది? నేను దేహ స్వస్థత గురించి చెప్పట్లేదు. రెండవది తప్పకుండా నిన్ను బాగు చేస్తాడు. ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో, డబ్బులంతా ఖర్చు పెట్టారేమో, యేసయ్య నిన్ను ఈ దినము కూడా స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఈ దినము కూడా ఆయన స్వస్థపరిచే వైద్యుడు నీ ప్రక్కనే, మీ ఫ్యామిలీ డాక్టర్గా ఉన్నాడు ఆయన, మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఆయన. ఆమేన్. నీ కుటుంబ, నీ వ్యక్తిగత డాక్టర్ ఆయన. అదిన మనం చూసాం కదా, యోసేపు తన దాసులైన డాక్టర్లు, అంటే ఆయన దగ్గర దాసులు ఉన్నారు, డాక్టర్లే ఉన్నారు. వాడు ముఖ్యమంత్రి ఉంటాడు, వానికి డాక్టర్ ఉన్నాడా? ప్రధానమంత్రికి సొంత డాక్టర్ ఉన్నాడా? డబ్బున్న వారికి సొంత డాక్టర్ ఉన్నారా? ఎస్. రండి ఒక మాట చదువుకొని, నాజనులకు ఎందుకు స్వస్థత కలగకపోవచ్చున్నది? ఇది ప్రశ్నే. దీనికి జవాబు మన పెద్ద భక్తుడైనటువంటి యెషయా గారు రాస్తాడు. అద్భుతమైనటువంటి జవాబు బ్రదర్. చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 58, యెషయా గ్రంథము 58. బైబిల్ ఉన్నవారు మీరు బాగా చూసుకోండి. 7 నుంచి చదువుకుందాం. 7, 8 వచ్చిన చదువుకుందాం. మీ బైబిల్లో మీరు చదువుకోండి. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. బాగినండి.
ఎవరైనా ఆకలి కలిగి బ్రదర్ భోజనం పెట్టండి అని నీకు అర్థమైపోతే తప్పకుండా వారికి సిస్టర్ బ్రదర్ ఇంట్లో మనకి ఏదో సద్యన్నం అనగానే మనం తినదేనికి వారికి పెట్టాలి. ఆమెన్. ఏ పోరా నీకు పెట్టకూడదని అనకూడదంట. వినండి, బాగినండి. తర్వాత ఇంకేమంటాడండి, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకోంట. అబ్బా వచ్చాడంటే ఇటు ఏదన్నా అడుగుతాడేమోరా తండ్రి, వచ్చారా ఇడు తమ్ముడు వచ్చారా ఇడు అన్న వచ్చాదిరా ఈ అక్క వచ్చిందిరా ఈ చెల్లెలు వచ్చారా ఇడు ఎవడో అడుగుతారా అని ముఖం తిప్పుకూడదంట. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి అర్థమైంది మాట? అర్థమైన వాళ్ళు మనం మంచి వాళ్ళే అమ్మా. చూడు, మార్తమ్మ సంతోషమే సగం బలం, పోరు నష్టం, పొందు లాభం, నిరుపల నిజము దేవుడు ఎరుగు. ఏమండి, మానవునికి సంతోషమే సగం బలం. అందుకే డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఎవరైనా ముడుచుకొని కూర్చుంటే, ఏమ్మా నువ్వు ముడుచుకొని కూర్చున్నావు డాక్టర్ అంటే, నవ్వుకుంటా నువ్వు పోతే, హే నీకేం కానిస్తలే ಚೆನ್ನಾಗಿದ್ದೀರಪ್ಪ ನೀವು బాగుండవప్ప నువ్వు అంటాడు నవ్వుకుంటావు. చచ్చిపోయిన వాళ్ళు కూడా పాస్టర్లు, బ్రదర్స్, సిస్టర్స్, విశ్వాసులు చచ్చిపోయిన వాళ్ళు కూడా నవ్వుతూనే ఉంటారు. అబ్బా ಅವರು సత్తుವಾಗಿద్దరప్ప, ఎంత నవ్వుతున్నాడు చూడప్ప అనిపిస్తుంది. అంటారా లేదా? ఆ చిన్న పిల్లవాడు పసిగంది ఎప్పుడు నవ్వుతుంటాడు. అవునా? పుట్టిన వెంటనే వాడు ఎప్పుడు నవ్వుతుంటాడు. నిద్రపోతున్నాడు, ఏంటి ఇలా రండి, నీ కొడుకు చూడు ఎంత, నీ బిడ్డ ఎంత బాగా నవ్వుతుందా. కానీ బతికినోడు నగటం లే. ఇప్పుడు ఎప్పుడు ఏడిపే, ఎంత ఇచ్చిన కానీ దిగమింగే దగ్గర చూసేది. గిలాదు నీకేమైంది బాబు? ఇదిగో మీకు స్వస్థత అనేది నేను చెప్తున్నా, వినండి అండి. అమ్మా కంటిన్యూ చదువు. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ. మనం అలాంటి బోధిస్తున్నాం. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చలిగా ఉన్నట్లయితే దుప్పట్లు ఇస్తున్నాం. అవునా? ప్రతి బిడ్డకు, ప్రతి ఆత్మీయులకు లేవని కాదు, ఒకవేళ ఉన్నట్లే కానీ ప్రేమను మనం ఏం పంచుకుంటున్నామా లేదా? ఇది ఎవరు నేర్పించారు? యేసు ప్రభు వారు ప్రేమించాడు. ఎవరు నేర్పించాడు? మన ప్రభువు మనకు నేర్పించాడు. ఈ విధంగా నువ్వు చేసుకుంటూ పోతే ఇంకా ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అబ్బాబ్బా చాలా మా అమ్మ ఇప్పుడు 2 నెలల క్రితం ఉపవాసం అయింది. నేను ఎవరికి ఆంధ్రలో ఫోన్ చేసినా, పాస్టర్ గారు మేము 40 రోజుల పాస్టర్లో ప్రేయర్లు ఉన్నాం పాస్టర్ గారు. అబ్బా దేవునికి స్తోత్రం అమ్మ, వందనాలమ్మా. ఎక్కడికి వెళ్ళి పాస్టర్ గారు మేము 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. అమ్మ మంచిదమ్మా, దేవునికి స్తోత్రాలు. 40 రోజులు బతికినన్న కాలమంతా చేస్తూనే ఉండరు వాళ్ళు. కానీ మారు మనసు లేదు, రక్షణ లేదు, భక్తి ఏమైపోయింది? సన్నగిలిపోయింది. నువ్వు పోయిన సంవత్సరం 40 రోజులు ఉపవాసం చేసావంటే యేసు ప్రభు వారికి కొంచెం దగ్గర ఉంటావా లేదా? ఇంకా కొంచెం దూరం అయితే దాన్ని ఏమంటారు? ఇప్పుడు మళ్ళా ఈ 40 నుంచి మళ్ళా దగ్గరికి చేస్తే మళ్ళా 40 రోజులు మరలా చేస్తే అంటే యేసే దగ్గరికి పవిత్రతలో నుండి పవిత్రతలోనికి వెళ్ళాలని కదా ఉపవాసము. ఇదే కదా నాకు ఉపవాసం చేసి ఒక ఆయన చేసి మాట్లాడి కూడా చదువుకోలేకు, పేగులన్నీ ఎత్తుకొని పోయి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, ఏమప్ప ఏమైంది నాయన నీకంటే, మా అయ్యగారు ఎక్కువ ఉపవాసం అన్నాడు. ఎవరు చెప్పారు నీకు ఉపవాసం అంటే? పేగులు అంటుకోపోయేంత వరకు ఉపవాసం అని యేసుప్రభు చెప్పారా? బతుకు మార్చుకో, జీవితం మార్చుకో. శరీరం బాగుంటే ఉపవాసం ఉండు, లేకపోతే ఏం మునిగిపోయింది ఏమి లేదు. నువ్వు ఉపవాసం ఉన్నంత మాత్రాన చెప్పరు, ఇక్కడ ఎవరికే ఒరిగిపోయేది ఏమీ లేదు. నీ మంత్రాలకు చింతకాయలు చెప్పరు, మంత్రాలకు ఏం రాలు నైనా చింతకాయలు రాలు. అయితే నీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఉపవాసము నేను అగనెస్ట్ కాదు, ఉండు, నీ శాతనైతే ఉండు, ఏం పర్వాలేదు, కానీ ఈ కార్యము చెయ్యి. అప్పుడు ప్రభువారు అంటాడు, చదవండి అమ్మా. అప్పుడు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉండును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. చెప్పలు కూడా తెలుసుదామా? నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును
కావలి కాయును. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అన్నాడు. ఆమేన్. కింది మాటలంటాడు, నువ్వు తిరస్కరించొద్దు, ఏలిబెట్టి చూపించొద్దు ఒకరిని అని అంటాడు. దేవుని పిల్లలారా, గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? నీకెందుకు స్వస్థత కలగకున్నదని 3 ప్రశ్నలు ఇచ్చాడు. 3 ప్రశ్నలకు దేవుడు జవాబు అక్కడక్కడక్కడ రాసిచ్చాడా లేదా? ప్రభువా, నేను ఈ విధంగా చేస్తాను, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును గాక. దేవుడు అంటున్నాడు, నీకు స్వస్థతనిచ్చే దేవుడు. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 57:19 మనం అక్కడే మాట అదే పేజీలో కనపడుతుంది. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టి. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో నీకు ఏం మనసు పుడుతుందనగా కృతజ్ఞత బుద్ధి పుట్టుతుందంట. అంటే గర్వం పోయేస్తుంది, అన్నీ పోయేస్తుంది, నీలో ఉన్నట్టు మాలిన్యం అంతా పోతుంది. నీకేం మనసు వస్తుంది? ఇప్పుడు కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాడు. దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. స్వస్థపరిచే యెహోవా మన మధ్య ఉన్నాడా లేదా? నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యము నువ్వు చూస్తావు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును గాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు ఎందుకు స్వస్థత కలగపోవచ్చున్నది? ఇర్మియా ఏడుస్తున్నాడు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నదని. యేసుప్రభు వారి ఆత్మ కలిగిన వాడు ఇర్మియా. భారము కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపములో మునిగిపోయారు. యోసేపు పవిత్రంగా జీవించాడు. వారి మనమల్లు చెడిపోతున్నారు. ఎఫ్రాయిము నీకేమైంది? మనస్సే నీకేమైపోయింది? కొడుకులను కూడా చెప్తున్నాడు. మాకీర్ కుమారుడు గిలాదు పట్టణము మంచి వ్యాపార స్థలము, మంచి వర్తక స్థలము, పాపులర్ పట్టణము. దేవుడు అంటాడు, ఎందుకు మీరు ఇలాగైపోయారు? తిప్పివేయబడిన అప్పమ్మ లాంటి వారుగా అయిపోయారా? ఉదయకాలం మంచులాగా మీ యొక్క భక్తి పోయిందే? సాయంకాలం మేఘం ఏ విధంగా ఆవిరైపోయినట్టుగా అయిపోయారా? జీవితాన్ని సమర్పించుకుందాం ప్రభు కొరకు. థ్యాంక్ యూ లార్డ్. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై నిన్ను ఆవరిస్తుంది, నిన్ను స్వస్థపరచడానికి, నీ ఇంట్లో నెమ్మది కలుగజేయటానికి, నీ జీవితాన్ని బాగు చేయటానికి. దేవానికి స్తోత్రాలు, దేవుని స్తోత్రాలు. ఎస్, ప్రభు చేసిన శిక్షను దేవుడు నిన్ను స్థిస్తాడు. సపలు కొడదామా? దేవుని కొరకు జీవితామా? ఆరాధిస్తూ ప్రభును దేవుని కనపరుస్తాము. పిల్లారా, ఇర్మియాకున్న భారము, యేసేకున్న భారమును కనుగొన్నాడు ఇర్మియా. ప్రభువు చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా. ప్రభువు చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా. ఆయన నిన్ను గద్దించగా, ఆయన నిన్ను
ఉండాలా? యేసే ఉన్నాడు కదా, పరమ వైద్యుడు, నీ పర్సనల్ డాక్టర్ అయినా. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము. నిలిచి ముందున్న పద్యములో, నిలిచి ముందున్న పద్యములో ఓపికతో సాగుమా నేస్తమా, ఓపికతో సాగుమా, ఓపికతో సాగుమా నేస్తమా, ఓపికతో సాగుమా. ఎంత గొప్ప సాక్షి సమూహం, చెప్పనుకుంటామా? మేఘమై ఆవరించగా విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు యేసువైపు చూడు. కొనసాగించువాడు యేసువైపు. మరోసారి కొనసాగించువాడు యేసువైపు. చివరిగా కొనసాగించువాడు యేసువైపు చూడు. దేవా, గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగకున్నది అన్నప్పుడు యెషయా గ్రంథము 58:7-8 అంటాడు, దిక్కుమాలిన వారిని ప్రేమించి వారికి అవసరమైంది ఉంటే నీకు అప్పు తెచ్చియగాకు, అప్పు తెచ్చియొద్దు, నీకుంటే 10 పైసలు క్యా ఫరక్ పడతా హే. ఉపవాసం నాకేమి ఉపవాసం అన్నాడేసి అంటే, నేను చూపిన ప్రేమ వాళ్ళకు చూపించు, ఇదే కదా అని నేను కోరింది. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే, ఎప్పుడంటే నువ్వు ఆ విధంగా చేసి ప్రార్థన చేస్తే స్వస్థత స్వస్థత నీకు శీఘ్రముగా లభించునుగాక. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు యేసువైపు చూడు. కర్తయు కొనసాగించువాడు. నాయనా, నేను నీ వైపు చూస్తానయ్యా. యేసువైపు వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగిన. కర్తయు కొనసాగించువాడు. మన చేతులు పైకెద్దామా, దేవుని ఆరాధిద్దామా. యేసువైపు చూడు. ఎంత గొప్ప దేవా, సాక్షి సమూహము మేఘమై దేవా స్తోత్రం. ఆవరించగా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము. నిలిచి ఉందున్న పందెములో నిలిచి
సాగమా ఓపికతో సాగుమా ఓపికతో దేవా పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఆవరిస్తుంటుండగా నీ జీవితాన్ని ప్రభువానికి సమర్పించు. ఓపికతో సాగుమా ఎంత గొప్ప సాక్షి సమూహము దేవుడు నిన్ను ఆవరిస్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ ప్రాణాత్మ దేవుని దీవిస్తాడు. యేసయ్య నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. జగా మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎఫ్రాయిము ఏమైపోయావు బాబు? గిలాదు నువ్వు ఏమి ఇలా అయిపోయావు? ఏమ్మా సిస్టర్, బ్రదర్, ఏం తమ్ముడు, ఏమైంది నాని నీకు? నో, ఎవరిని చూడొద్దు బాబు, యేసయ్య వైపు చూడు. యేసయ్య నిన్ను ప్రేమించాడు, నిన్ను ఉన్నతమైన స్థితికి తెచ్చాడు. నీ జీవితమే ఒక మాదిరికరమైంది. ఎక్కడున్నా నువ్వు ప్రభుకి ఇష్టడుగా ఇష్టరాలుగా జీవించు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. గొప్ప దేవుడివి, మీరు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 21, 28 2 వచనాలు మేము చూసినప్పుడు మీరు చాలా బాధపడ్డారయ్యా. గెస్సమనే చోటుకు మీరు వెళ్ళి బాధపడినట్టుగా ఇర్మియా కూడా బాధపడి ఏడ్చి కన్నీటితో బాధపడ్డాడు. నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు వెనుకబడిపోయారు, ఆత్మీయత తగ్గిపోయిందని ఏడ్చినట్టుగా మీరు మా కొరకు ఏడ్చారు. ప్రభువా, మీ మాటలు మా జీవితంలో ఒక మైలురాయిగా మార్చబడిందయ్యా. మా జీవితానికి మీరు ఒక మాదిరి చూపించారు. వెనుకబడిపోతున్న మా జీవితాన్ని ఇంకా కొంచెం ముందుకు లాగారు. ముందుకు పో అని చెప్పారు. విశ్వాసానికి కర్త వైపు చూడు, మనుషుల వైపు చూడొద్దు, డబ్బు వైపు చూడొద్దు, లాఖం వైపు చూడొద్దు, దేవుని వైపు చూడమని చెప్పిన మాటలు బట్టి మీ కోటాని కోట్ల స్తోత్రాలు. మేము మనుషుల వైపు చూస్తే మా విశ్వాసం తరిగిపోతుందయ్యా. మేము వెనుకబడిపోతామయ్యా, తిప్పివేయబడిన అప్పంలాగా అయిపోతాం స్వామి. ఉదయకాలంలో ఉదయించినటువంటి ఆ మంచులాగా మేము అయిపోకుండా మా భక్తి స్థిరంగా, గిలాదు అనగా కరుకు దృఢమైనటువంటి పునాది స్వామి, అటువంటి పునాదిలో మా జీవితాన్ని కట్టుకునే భాగ్యం తెచ్చేయండి. మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ముట్టండి, ఇప్పుడే స్వస్థపరచండి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించునుగాక అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థించడానికి పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కనుని సాహసము ఇప్పుడు మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.